ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీస్ అనే ఇచ్చు పరిచర్య ద్వారా ప్రతి ఉదయము కృపా వాగ్దానం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క కృపను బట్టి దేవుడు మరొక ఉదయాన్ని మనకిచ్చారు. ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఆయనిచ్చే మాటను, ఆయనిచ్చే వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథం 89వ అధ్యాయము 28వ వచనం. నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండుండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును. ఆమేన్. దేవుడు ఇక్కడ ప్రకటించినటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకుంటే, నా కృప అతనికి తోడుగా ఉండచేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును. దేవుడు ఇక్కడ చదవబడిన మాటను ఎవరి ద్వారా ప్రవచిస్తున్నానంటే, యాతాను అనే ప్రవక్త ద్వారా దావీదుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు దావీదును చిన్న వయసులో ఎన్నుకున్నాడు. చిన్న వయసులోనే దేవుడు దావీదును సమూయేలనే దైవజనుడి ద్వారా అభిషేకించిన ఆ అభిషేకాన్ని బట్టి దేవుడు దావీదును ఒక ఉన్నత స్థితిలో పెట్టాడు. అయితే దావీదు ఒక్కొక్కసారి దేవునికి దూరమైనప్పుడు, కొన్ని సందర్భాల్లో దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా తన ఇష్టానుసారంగా జీవించినప్పుడు, మరలా దావీదు దేవుని సందులో ప్రార్థన చేసి, దావీదు దేవుని సందులో కన్నీరు కార్చినప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నా కృప అతనికి నిత్యము తోడుగా ఉండచేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా ఉండచేసేది. దేవుడు ఆయన కృపచేత మనలను బ్రతికిస్తున్నాడు. మనము ప్రస్తుతం కృపాకాలంలో ఉన్నాం. ఈ కృపాకాలంలో ఆయన కృప ఎంత విలువైనదంటే దానిని వర్ణించలేదు. కృప అనేది వెలకట్టలేనిది. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నా కృప నీకు తోడుగా ఉంది, నా నిబంధన నిత్యము నేను నీకు స్థిరముగా ఉంచుతాను. దేవుడు దావీదుతో ఆ దినాల్లో కూడా మాట్లాడాడు. ఇదిగో సౌలకు దూరము చేసిన కృప నేను నీకు దూరము చెయ్యను. దేవుడు దావీదుకు మహాకృప చూపాడంట. మామూలు కృప కాదు. మరొక చోట ఉంటుంది, దావీదుకు మహాకృపను దేవుడు చూపించి ఉన్నాడంట. కాబట్టి సౌలుకు దేవుడు కృపను దూరం చేశాడు, దావీదుకు దేవుడు కృపను స్థిరముగా ఉంచుతున్నాడు. ఎందుకో తెలుసా? సౌలు దేవుని దృష్టికి తను చేసిన తప్పును, తను దేవుడు వద్దన్నటువంటి అమాలేకీయులైనటువంటి స్వార్థ భాగంలో తీసుకుని వచ్చి దేవుడు వద్దన్న పని చేశాడు. అది తప్పును దేవుడు చెప్పినప్పుడు ఆ తప్పును సౌలు ఒప్పుకోకుండా, నేను చేసిన పని తప్పు కాదని తన తప్పును సమర్థించుకున్నాడు. అయితే దావీదు కొన్ని విషయాల్లో తప్పులు చేసినప్పటికీ దావీదు దేవుని సందులో ఒప్పుకొని విడిచిపెట్టాడు కనుక దేవుడు మాట్లాడుతున్నాడు, సౌలునకు దూరము చేసిన కృప నేను నీకు దూరము చేయను. అంతేకాదు, నా కృప నేను నీకు నిత్యము తోడుగా ఉంచుతాను, నా నిబంధన నీకు స్థిరముగా ఉంచుతాను. దేవుని కృప మనకు ఎప్పుడు తోడుగా ఉండాలంటే, కొన్ని సమయాల్లో పడిపోయినప్పటికీ, కొన్ని సమయాల్లో దిగజారిపోయినప్పుడు, కొన్ని సమయాల్లో అతిక్రమ క్రియలు చేసినప్పటికీ వాటిని ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు మనల్ని కనికరిస్తాడు. ఆయన కృప మనకు తోడుగా ఉంచుతాడు. అంతేకాదు, ఏ నిబంధన దేవుడు నీకు చేశాడో ఆ నిబంధన దేవుడు స్థిరపరుస్తాడు. ఆ నిబంధన దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆ నిబంధనలో నిన్ను బట్టి నీ బిడ్డలను దేవుడు ఉన్నతమైన శిఖరాలకు ఎక్కిస్తాడు. దావీదుకు మహాకృప చూపించి ఉన్నాడు కాబట్టి దావీదు యొక్క కుమారుడైన సొలొమోనును దేవుడు భూరాజులందరిలో గొప్ప రాజుగా చేశాడు. దేవుడు ఆయన కృప మనకు తోడుగా ఉన్నప్పుడు, ఆయన నిబంధన మనకు తోడుగా ఉన్నప్పుడు, నువ్వు ఏ కష్ట సమయంలో ఉన్నప్పటికీ, ఏ ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఏ అనారోగ్య పరిస్థితుల్లో నలిగిపోతున్నప్పటికీ, ఏ యొక్క ఆర్థిక ఇబ్బందులు నిన్ను వెంటాడుతున్నప్పటికీ దేవుడు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. ప్రభా, నీ కృపచేత నన్ను జ్ఞాపకం చేసుకో, నీ కృపచేత నన్ను బలపరచని ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా దావీదుకు చూపిన కృప నీకు చూపిస్తాడు. దావీదుకు చూపించిన నిబంధనను స్థిరపరిచిన దేవుడు నీ జీవితంలో చేసిన నిబంధన స్థిరపరుస్తాడు. అట్టి కృప దేవుడు నీకు సదాకాలము తోడైంచి నడిపించును.